సనాతన ధర్మం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనది, ఎంతో లోతైనది. మన హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు ఉన్నారు అంటారు. శివుడు, విష్ణువు, బ్రహ్మ, గణపతి, హనుమంతుడు, అమ్మవారు, ఇలా ఎన్నో రూపాలు, ఎన్నో అవతారాలు. అయితే ఇంతమంది దేవుళ్లను చూసి కొందరు అయోమయానికి ఉంటారు. కానీ మన ఉపనిషత్తులు, వేదాలు ఒకే ఒక్క పరమ సత్యాన్ని చాటాయి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అంటే ఉన్నది ఒకే ఒక్క పరమార్థ శక్తి. కానీ జ్ఞానులు దానిని చూడవచ్చుతో రూపాల్లో కొలుస్తున్నారు. బంగారం ఒక్కటే అయినా మనం గాజులు, హారాలు, ఉంగరాలు ఎలాగైతే చేసుకుంటామో ఆ పరమాత్మ శక్తి ఒక్కటే అయినా మన మనసుకు నచ్చిన రూపంలో మనం పూజించుకుంటున్నాం. త్రిమూర్తులు మరియు వివిధ రూపాలు మన సనాతన ధర్మంలోని ప్రతి దేవుడి రూపం వెనుక ఒక గొప్ప సృష్టి రహస్యం, ఒక జీవన మార్గం దాగి ఉన్నాయి. బ్రహ్మదేవుడు సృష్టికి మూలం, అంటే మనలో ఉండే సృజనాత్మకతకు, కొత్త ఆలోచనలకు ఆయన ప్రతీక. శ్రీ మహావిష్ణువు స్థితి కారకుడు, లోకాన్ని పరిరక్షించేవాడు. ఆయన ఎత్తిన దశావతారాలు మనకు ఏం చెప్తాయి? అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి, సమాజ క్షేమం కోసం మనిషి ఎలా బాధ్యత తీసుకోవాలో నేర్పుతాయి. రాముడిగా ఏకపత్ని వ్రతాన్ని, తండ్రి మాట జవదాటని గుణాన్ని నేర్పితే, కృష్ణుడిగా జీవన గీతాన్ని అందించి కర్మను నమ్ముకోమన్నారు. ఆ పరమశివుడు లయకారకుడు, త్యాగానికి నిదర్శనం. లోకాన్ని రక్షించడం కోసం హాలాహలాన్ని మింగిన నీలకంఠుడు ఆయన. శ్మశానంలో ఉంటూ ఒంటికి భస్మం పూసుకుని, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, అహంకారాన్ని వదిలేయాలంటే వైరాగ్యాన్ని మనకు బోధిస్తారు. ఇక శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ప్రేమగా లాలిస్తుంది, అవసరమైతే దుర్గాదేవిగా మారి దుష్టశిక్షణ చేస్తుంది. లోకానికి తల్లి ప్రేమను చూపుతుంది. గమనించారా? ఇక్కడ రూపాలు వేరైనా అందరి ఉద్దేశం ఒక్కటే, అది ధర్మ రక్షణ మరియు లోక కళ్యాణం. నిజమైన పూజ అంటే ఏమిటి? నిజమైన భక్తి అంటే ఏమిటి? మనం గుడికి వెళ్తాం, కొబ్బరికాయలు కొడతాం, తలనీలాలు ఇస్తాం, ఎన్నో పూజలు చేస్తాం. అన్ని భక్తిలో మొదటి మెట్లు మాత్రమే. కానీ నిజమైన హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, దేవుడు కేవలం గుడిలోని విగ్రహంలోనే లేడు, ప్రతి జీవిలోనూ ఉన్నాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అంటారు. అంటే ప్రతి ప్రాణిలో ఉన్న జీవన జ్యోతిని నేనే అని అర్థం. గుడిలో ఉన్న దేవుడికి బంగారు ఆభరణాలు సమర్పించి బయట ఆకలితో అలమటించే తోటి మనిషిని లేదా మూగజీవాలను హింసిస్తే ఆ భగవంతుడు సంతోషిస్తాడా? ఖచ్చితంగా సంతోషించాడు. స్వామి వివేకానంద అన్నట్టు, ఎవరైతే శివుడిని ప్రతి జీవిలోనూ చూసి సేవ చేస్తారో వారే నిజమైన శివభక్తులు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఇవే భగవంతుడికి మనం ఇచ్చే నిజమైన నైవేద్యాలు. హిందూ దేవుళ్ళు మనకు నేర్పిన అతిపెద్ద సందేశం సహనం, కర్మ మరియు ప్రేమ. మనం చేసే మంచి కర్మలే మనల్ని దేవుడికి దగ్గర చేస్తాయి. పూజ గదిలో దేవుడి ముందు కళ్ళు మూసుకుని ప్రార్థించడం ఎంత ముఖ్యమో, కళ్ళు తెరిచాక సమాజంలో ధర్మంగా, నీతిగా బతకడం కూడా అంతే ముఖ్యం. మన సంస్కృతి ఏనాడో ప్రపంచానికి చాటి చెప్పింది ఒకే ఒక్క మాట, సర్వేజనా సుఖినోభవంతు. అంటే మనం మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులు, సకల మానవాళి సంతోషంగా ఉండాలి. మన దేవుళ్ల లీలలను, వారి గుణాలను కేవలం కథలుగా చదవడం కాదు, వారి జీవన మార్గాన్ని మన జీవితంలో ఆచరిద్దాం. ధర్మాన్ని కాపాడుదాం, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః.